వేదాల్ని చదువుకుంటే ఏ పుణ్యాన్ని సంపాదించగలను, దానికంటే అధికమైన పుణ్యం అనేది మహాభారతంతో సంపాదించవచ్చు అనే అభిప్రాయంతో చెప్పడం. పుణ్యాధిక అని, పుణ్యం అధికత అని విషయం కూడా చాలా ఎక్కువగా ఉంది, విస్తారంగా ఉంది. కానీ విషయం కూడా విస్తారంగా ఉన్నప్పటికీ కూడా ఇక మనకు సంబంధించి అధికమైన పుణ్యం అంటే మహాభారతం వేదాల కంటే అధికమైన పుణ్యం ఇవ్వగలదు అనే అభిప్రాయం. ఇప్పుడు మనం రోజు గాయత్రి మంత్రం చేస్తామా బ్రాహ్మణం. అయితే గాయత్రి మంత్రాన్ని చెప్పేటప్పుడు విశేషంగా ఒక గాయత్రి మంత్రం అంటే వ్యాహృతి, గాయత్రిలో వచ్చినటువంటి వ్యాహృతి మొదటి అక్షరాలు, ఆ వ్యాహృతికి వ్యాఖ్యానమైనది మంత్రం. ఆ వ్యాహృతి సహితమైన మంత్ర వ్యాఖ్యాన రూపంగా, వ్యాహృతి వ్యాఖ్యాన రూపంగా ఉండేటటువంటి 24 అక్షరాల గాయత్రి మంత్రం ఒకసారి పఠనం చేస్తే ఒకసారి పురుష సూక్తం పఠనం చేసినట్టు. అలా ఒకసారి పురుష సూక్తం పఠనం చేశామంటే సంపూర్ణమైన వేదాలు ఒకసారి పఠనం చేసినట్టు. మనం సంధ్యావందనం చేసేటప్పుడు 10 గాయత్రులు చేస్తాం. హడావిడిలా ఉన్నప్పుడు సాయంకాలము, పొద్దున, మధ్యాహ్నము చేసేటప్పుడు సంధ్యావందనంలో 10 మాత్రం చేస్తాం. 10 గాయత్రీలకి ఎంత పుణ్యం అంటే 10 మార్లు వేదాలు A to Z అగ్నిమీళని మొదలుపెట్టి సర్వవేదాలు చివరి దాకా చదివితే ఏ పుణ్యం రావాలో ఆ పుణ్యం గాయత్రి మంత్ర జపముతో రోజువారీ 10 సార్లు చేస్తే ఆ పుణ్యం వచ్చేస్తుంది. 10 మార్లు వేదాల పారాయణం చేసినటువంటి పుణ్యం. అయితే అంతటి మహాపుణ్యదాయకమైన గాయత్రి మంత్రం కంటేను కూడా వేద సమానమైందిగా, దానికంటేను అధికమైన పుణ్యం మహాభారత శ్లోకాలు చదవడం వల్ల మనకు వస్తుంది అనే అభిప్రాయం. అలా అని చెప్పి సంధ్యావందనం మానడానికి లేదు. సంధ్యావందనం ఖచ్చితంగా చేయాల్సిందే, నిత్యకర్మ. ఆ సర్వ వేదాల పారాయణం చేసిన పుణ్యం లభించింది అని అంతర్మాత్రంతో సర్ది పెట్టుకోకండి. గాయత్రి మంత్రంతో సర్వ వేదాల పారాయణం చేసిన పుణ్యం వస్తే మహాభారతంతో, మహాభారత శ్లోకాలని పారాయణం చేస్తే దానికంటే అధికమైన పుణ్యం అనేది వస్తుంది అని అంటారు. అర్థమైందండి మాధవరావు గారు? ఇక బ్రహ్మసూత్రాల విషయానికి వస్తే ఒక బ్రహ్మసూత్రం మినిమం గా 10,000 గాయత్రి మంత్రాల పుణ్యం పారాయణ చేసిన పుణ్యం వస్తుంది. 10,000 గాయత్రి జపాలతో సరితూగే పుణ్యం ఒక బ్రహ్మసూత్రంతో వస్తుంది అనేదాన్ని చెప్పి ఉన్నారు. ఇప్పుడు మనకు సందర్భానికి మనకు మహా అదృష్టం ఉంది, గాయత్రి మంత్రంతో సర్వ వేదాల పారాయణ చేసిన పుణ్యం అనేది లభిస్తుంది, సరిపోయింది. ఎవరికి గాయత్రి అధికారం లేదుగా, వాళ్ళు ఏం చెయ్యాలి అంటే వాళ్ళు మహాభారతాన్ని వినాలి. మహాభారతాన్ని వింటే వాళ్ళకి గాయత్రి కంటేను కూడా, సర్వ వేదాల కంటేను కూడా, భాగవతం కంటేను కూడా అధికమైన పుణ్యం మహాభారతం వినడం వల్ల వస్తుంది అనే మాటని చెప్తారు. అదే ఉందిగా, స్త్రీ శూద్ర ద్విజబంధువున త్రైన శృతి గోచర అని అంటారు. స్త్రీ శూద్ర ద్విజబంధువులు, స్త్రీలు శూద్రులు ద్విజబంధువులు, పతితులైన బ్రాహ్మణులు. ఈ సాంకర్య వివాహాలు చేసుకునో, సగోత్ర వివాహం చేసుకునో మొత్తానికి పతితులైన బ్రాహ్మణులు, బ్రాహ్మణుడిగా పుట్టిన ఏదో నిమిత్తంతో బ్రాహ్మణ్యాన్ని పోగొట్టుకున్నవాడు. అలాంటి వాళ్ళందరికీ కూడా వేదాధికారమే లేదు. అలా ఉన్నప్పుడు మరి ఎలా అంటే మహాభారతాన్ని వింటే వేదాల కంటే అధికమైన పుణ్యం, భాగవతాన్ని వింటే వేదానికి సమానమైన పుణ్యం. అలాంటి మహాభారతాన్ని భాగవతాన్ని వినడంలో ఏ ఇబ్బంది లేదు. వాళ్ళ కోసమే రాశాడు అలా పరమాత్మ అనే మాటను అక్కడ చెప్తా. అర్థమైందండి? ఏం చెప్పాలనుకుంటున్నాను?